ఈ 7 వారాలు ముడుపులంటే 7 వారాలు కూడా వాళ్ళ యొక్క మనస్సులో కోరికతో సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య మహేశ్వతా వృత్వా అత్యతిష్టత్తాంగులం పురుష ఏవేదం కోరిక తీరుతుంది. చాలా మంది కోరికలు తీరిన వాళ్ళు చెప్పడంతో నేను అలాగే కొంతమంది చెప్పడంతో హాయ్ అండి, నమస్తే. నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు ఉమా టాక్స్ వైజాగ్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈ వీడియోకి అయితే వెళ్ళిపోదాము. ఈ యొక్క ఆలయం గురించి మీతో ఎప్పటినుంచో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నానండి. ఇదైతే మనకి మన వైజాగ్ పెందుర్తి మండలం సుజాత నగర్లో ఉన్నటువంటి హరిహర క్షేత్రం గురించి అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడైతే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించి 7 వారాల ముడుపులు అనే ఒక మొక్క అయితే ఉంటుందండి. ఆ మొక్క అనేది భక్తులకు ఇక్కడ చాలా నమ్మకం అన్నమాట. దానికి సంబంధించి ముడుపు అనేది కడుతూ ఉన్నారు. దాన్ని చూడండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అనంతాయ నమః, గోవిందాయ నమః. హస్తవృక్షాలయ నమస్కారం చేసుకో. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః. పూర్వకది షోడశ ఉపచార పూజాం అహం కరిష్యే. చీకటి వేసుకోండి. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీరుషా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ భూమిం విశ్వతా వృత్వా అత్యతిష్టత్తాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చభవ్యం తామృతస్వశేషానః యదంతే నాతిరోహతి ఏతావానస్య మహిమాతోధ్యాయాగుశ్చ పురుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివే త్రిపాదోద్భవుదైత్ పురుషః పాదో నః విషా దేవా యజ్ఞమతన్వత వసంతఃస్య సీధాజ్యం గ్రీష్మయత్న శరద్దవిః సప్తాస్యాసంహృదయః త్రిసప్తసమిదః కృతాః దేవాయ యజ్ఞం తన్వానా అబధ్నన్ పురుషం పురుషం తం యజ్ఞం తం యజ్ఞం బర్హిష ప్రోక్షన్న పురుషం జాతమచగ్రస్సు. ఇక్కడైతే చూసారు కదండి, ముడుపుని ఏ విధంగా కట్టారు అనేసని. సో అసలు ఈ పూజ ఎలా చేయాలి, ఎలా మొదలు పెట్టాలి అన్న సందేహం మీకుంటే గనక నాకు తెలిసినంతలో నేను చెప్తానండి. అలానే ఇక్కడ జరిపే ప్రధాన అర్చకుల మాటల్లో కూడా విందాము ఈ పూజా విధానం అంతా కూడా. ఇక్కడైతే ముందుగా ఇక్కడ మొదటిగా అయితే 7 వారాలు 7 ముడుపులు అలానే 11 ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉంటారండి. ఇక్కడ ప్రతి వారం కూడా ఇలానే 11 ప్రదక్షిణలు చేసేటప్పుడు తలపైన తమ యొక్క ముడుపులను కూడా పెట్టుకుని ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉంటారనమాట. 6 వారాలు చేసేటప్పుడు తమ యొక్క ముడుపులు ఏదైతే ఉంటాయో ఆ ముడుపుల్ని తమ ఇళ్లకు తీసుకుని వెళ్ళి తమ యొక్క పూజా మందిరంలో అయితే పెట్టుకుంటూ ఉంటారనమాట. లాస్ట్ వారం 7వ వారం ఏదైతే ఉందో అప్పుడైతే మొత్తం తమ దగ్గర ఉన్న ముడుపులన్నీ కూడా తీసుకొచ్చి ఆ వారం కూడా 11 ప్రదక్షిణలు చేసి ఆ ముడుపులని స్వామివారి పాదాల దగ్గర పెట్టి తర్వాత అనంతరం కూడా స్వామివారి యొక్క ఉండిలో అయితే సమర్పించుకుంటూ ఉంటారండి. అలానే తమ కోరుకునే కోరికలు కూడా ఆ మొక్కు అనేది తీరకుండానే కోరికలు నెరవేరయ్యాయని చెప్పేసి ఇక్కడ స్వయంగా భక్తులే చెప్పడం జరిగిందండి. అలానే ఈ యొక్క ఆలయం నిర్మాణం జరిగి దాదాపు ఒక 20 ఏళ్ళైతే పూర్తి కానున్నదండి. అలానే ఇక్కడ మన వైజాగ్ ఎన్ఏడి నుంచి అరకు వెళ్ళే దారులు అయితే ఇదొక్కటే హరిహర క్షేత్రం అనమాట. ఇక్కడ హరిహరులు ఒకే ప్రాంగణంలో పూజలైతే అందుకుంటూ ఉంటారండి. ఇక్కడ జరిగే 7 వారాల ముడుపులు వెంకన్న పూజ గురించి ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకుల మాటల్లోనే విందాము. అలానే 7 వారాలు పూర్తయిన భక్తుల యొక్క అనుభవాలను కూడా తెలుసుకుందామండి స్వయంగా వాళ్ళ మాటల్లోనే. అలానే ఇక్కడ ఈ క్షేత్రం అనేది, ఈ యొక్క ఆలయం మన సింహాచలం క్షేత్రానికి 5 లేదా 6 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. మనకి బస్సులోంచి వచ్చిన అలానే
ట్రైన్ నుంచి వచ్చినా కానీ ప్రతి 2 నిమిషాలకి లేదంటే 3 నిమిషాలకి ఒక బస్ అనేది ఇక్కడికి ఖచ్చితంగా ఉంటుందండి. ఇక్కడైతే ఇంకా స్వామివారికైతే సహస్రనామాలతో పూజ అదంతా కూడా చేస్తూ ఉన్నారు. ఇంకా అలానే భక్తులు తెచ్చిన మాలలు కానీ, నైవేద్యాలు కానీ ఇవన్నీ కూడా స్వామివారికి సమర్పించుకుంటూ తర్వాత అయితే ఇంకా దేవుడికి ధూపదీపాల నైవేద్యాలు అవన్నీ కూడా సమర్పించుకున్నారండి. అలానే ఇంకా నేను 7 వారాలు మొక్కు అనేది మీకు చెప్పున్నాను కదా! అది పూర్తి వివరంగా కూడా ఈ యొక్క ప్రధాన అర్చకుల మాటల్లోనే విందాము. అలానే దానికి సంబంధించి మీకేమైనా సందేహాలు గానీ, ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే నాకు కామెంట్ చేయండి. లేదు అంటే గనక నేను స్క్రీన్ పైన ఈ యొక్క ఈ గుడిలో ప్రధాన అర్చకులు ఫోన్ నంబర్ ఏదైతే ఉందో అది నేను స్క్రీన్‌పై ఇస్తాను. వాళ్ళకి ఫోన్ చేసినా కానీ వాళ్ళు చక్కగా మనకి అర్థమయ్యే విధంగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. ఇక్కడైతే చక్కగా చూస్తూ ఉన్నారు కదా! స్వామివారి యొక్క పూజ అదంతా కూడా సహస్ర నామాలతో పూజ అదంతా కూడా కంప్లీట్ అయ్యింది. అలానే మనకి తిరుమలలో స్వామివారికి ఏ విధంగా పూజలైతే అవుతూ ఉంటాయో, అదే విధంగా ఇక్కడ ఈ స్వామివారికైతే చేస్తూ ఉంటారనమాట. ఇక్కడైతే చూస్తూ ఉన్నారు కదండీ! మొత్తం సహస్రనామాలతో పూజ అదంతా కూడా పూర్తయింది. ఇక్కడైతే మీ అందరి కోసము కూడా నేనైతే ఇక్కడ ప్రధాన అర్చకుల చేత కూడా మాట్లాడించానండి. అలానే ఈ యొక్క మొక్కు తీర్చుకున్న భక్తుల చేత కూడా మాట్లాడించాననమాట. సో, స్వయంగా మీరే వినండి. వాళ్ళెంత చక్కగా చెప్పారో వాళ్ళ అనుభవాలన్నీ కూడా. జై శ్రీమన్నారాయణ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. ఇలలో వెంకటేశ్వరుని యొక్క దైవం లేదు, ఇక ముందు రాదు అని మనకి చరిత్ర చెప్తోంది. అట్లాంటి వెంకటేశ్వర స్వామి ఎక్కడ మనం కోరితే అక్కడికి వచ్చి మన ఇష్టరకంగా మన ఇష్టానుపూర్వకంగా స్వామిని ప్రతిష్టాపన జరుపుకుని ఆయన్ని ఆరాధించుకునేటటువంటి అవకాశం పరమాత్మ మనకి అనుగ్రహించాడు. అలాగే విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం సుజాతనగర్ గ్రామంలో కూడా కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ వెలిసాడు స్వామి. ఆయనకి పక్కనే హరులు కూడా, అంటే దీనికి హరిహర క్షేత్రం అని పేరు. హరిహరులిద్దరూ కూడా పక్కపక్కనే ఉంటారు. అలాంటి క్షేత్రంలో వెంచిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి 1998 మార్చి 19వ తారీఖున శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి శ్రీహస్తాలతో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. నాటికి 28 సంవత్సరాలు పూర్తయి 29వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం మనం. అట్లాంటి పరమాత్మకి ప్రతి సంవత్సరం కూడా నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ, సంవత్సరోత్సవాలు ఎంతో వైభవపూర్వకంగా జరుగుతూ ఉన్నాయి. అట్లాంటి పరమాత్మ యొక్క అనుగ్రహం కోసమని గత 3 నెలల నుంచి స్వామివారికి 7 ముడుపులు, 7 కొండల వాడికి 7 ముడుపులుగా భక్తులు ఎంతో ప్రీతితో వచ్చి ఆ ముడుపుల్ని కట్టుకుని, ఆ ముడుపు కట్టుకున్న తర్వాత 7 వారాలు పూర్తయిన తర్వాత ఆ ముడుపుని స్వామికి చెల్లిస్తున్నారు. చెల్లించిన వెంటనే వారు అనుకునేటటువంటి కోరికలు ఆ పరమాత్మ చక్కగా అనుగ్రహించి తీర్చడం జరుగుతోంది. ఇక్కడ వచ్చేటటువంటి భక్తులందరి యొక్క వినికిడి అది. అట్లాంటి పరమాత్మకి ప్రతిరోజు కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడానికని ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. అలాగే స్వామి యొక్క అనుగ్రహం పొందుతూ ఉంటారు. ఈ 7 వారాల ముడుపులంటే 7 వారాలు కూడా వాళ్ళ యొక్క మనస్సులో కోరికతో స్వామికి ముడుపు కట్టి ఆ ముడుపు తలపై పెట్టుకుని 11 ప్రదక్షిణాలు చేసి స్వామి యొక్క సహస్రనామార్చనలో పాల్గొని స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ముడుపుని మరలా ఇంటికి పట్టుకుని వెళ్ళి భద్రపరుస్తారు. 7వ వారం కూడా ఇక్కడే ముడుపు కట్టి 7 ముడుపులు పట్టుకుని స్వామికి ప్రదక్షిణ పూర్వకంగా వచ్చి ఆ ముడుపుల్ని హుండీలో చెల్లిస్తారు. ఈ చెల్లించినటువంటి ముడుపుల యొక్క ప్రభావం భక్తుల మీద ఎంతో చూపిస్తోంది. కాబట్టి ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం భక్తులందరిపై ఉండాలని సదా మేము కోరుకుంటూ స్వామివారి అనేక మంగళాశాసనాలు కావాలని ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. హరిహర క్షేత్రం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం, ఉప్రాల అనంతాచార్య స్వామి ప్రధాన అర్చకులు. మేము ఇక్కడే ఉండేవాళ్ళం.
తర్వాత 3 నెలల ముందు నుంచి వాడపల్లి వెంకటేశ్వర స్వామి లాగే ఇక్కడ కూడా 7 వారాలు చేస్తున్నారు. 7 వారాలు కంప్లీట్ అయ్యే లోపే అనుకున్న కోరిక తీరుతుంది. ఎంతో నమ్మకం. మేము ప్రతి ఏటా ధనుర్మాసం అవని ఏవైనా సర్వీస్ అయినా చేస్తాము. అండ్ దేవుడికి బాగా కొలుస్తాము. ఎంతో చాలా మహిమ అని మాకు అభిప్రాయం అది. మీరు ఒకసారి చేశారండి 7 వారాలు అనేది? ఒకసారి చేస్తాం. మీ కోరిక నెరవేరింది అంటున్నారు. నెరవేరిందండి. అవునండి. మీరు 7 వారాలు కంప్లీట్ చేస్తారండి. అవుతుంది. మీ కోరిక నెరవేరిందా? ఆ, మీకు ఎలా అనిపిస్తుంది అసలు మీకు 7 వారాలు చేసేటప్పుడు? సంతోషంగా ఉందండి. సుజాత నగర్ పెందుర్తి మండలంలోనే వెలిసి ఉన్న హరిహర క్షేత్రం 27 ఏళ్ళుగా ఇక్కడ వెలిసి ఉన్న స్వామి వాడపల్లి వెంకటేశ్వమి ఎలా 7 వారాలు మనం మొక్కులు తీసుకుంటున్నాం, గత 3 నెలలుగా ఇక్కడ కూడా అదే విధంగా స్వామి నెరవేరుస్తున్నారండి. చాలామంది తీరిన వాళ్ళు నాకు చెప్పడంతో నేను కూడా ఈ వ్రతం స్టార్ట్ చేయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. కోరిక తీరుతుంది. చాలామంది కోరికలు తీరిన వాళ్ళు చెప్పడంతో నేను అలాగే కొంతమంది చెప్పడంతో ప్రారంభించారు. చాలా ఆనందంగా ఉందండి. స్వామి ఇంకా అందరికీ సంకల్పించి అందరికీ కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నానండి.